ఇవాళ ఒక్కరోజే కదా బయట ఏమన్నా తినరాదు, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అయిపోయే. గాయంత దానికి పొద్దున లేచి వండుకునుడెందుకు? అన్నం వండినా కానీ కూర కాలేదు, క్యాంటీన్లో ఏమైనా దొరికితే తీసుకో. గిట్లుంటది పట్నంలో జాబులు చేసేటోళ్ళ పరిస్థితి. పొద్దుగాల మాత్రం ఆఫీస్లో కురుకొస్తారాయే, టైంకు వంట కాకుంటే హోటళ్ళ పొంట పోవాల్సిందే. ఈ గాడ ఎట్లున్నదో చూస్తూనే ఉంటిమి. గసంటోళ్ళ కోసమే గీ ఉపాయం చేసిండ్రబ్బా. అటు రప్ప కూరగాయలు కటింగ్ చేసుడు, ఈడ వండుడు, ఇటు బాక్సులు పెట్టుడు, ప్యాకింగ్ చేసి బండి మీద పెట్టుకొని ఊరుకుడు. పట్నంలో పగటీలు ఇంటికాంచి బువ్వ తెచ్చుకునుడు కుదరనోళ్లకు ఇంటి భోజనం అందించేటి పని అన్నట్టు. హైదరాబాద్ నాగోలు ఏరియాలో సంతోష్ శర్మ అనేటికి అన్న చాలు చేసిండు. ఇవాళ రేపు హోటళ్లు రెస్టారెంట్లలో ఎంత చక్కటి తిండి దొరుకుతున్నదో చూస్తున్నాం కదా. అగోగా బుగులు లేకుండా మీ ఇండ్ల లెక్కనే వండి పెడతామని లంచ్ బాక్స్ లో ఉపాయం చేస్తే కొంతమంది కస్టమర్లు బుకింగ్ చేసుకుంటున్నారట. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే ఇంటికి తీసుకొచ్చినట్టే వీళ్ళకి ఆర్డర్ ఇస్తే కొలువులు చేసేటి కాడికి పట్టుకొచ్చి ఇస్తున్నారు అన్నట్టు. సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళు, బ్యాచిలర్లు, వండుకోశాతగాని పెద్ద మనుషులే వీళ్ళ కస్టమర్లు. ఓ డబ్బాల సాంబారు, పప్పు, చట్నీ, కూర, చపాతి. ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా స్టీల్ బాక్సులు వాడుతున్నారు మంచిగా. దినం ఓ 300 మందికి సప్లై చేస్తున్నారు అంటే చూడురిగా. ఉల్లిపాయ వెల్లిపాయ యూజ్ చేయము, గరం మసాలాలు యూజ్ చేయము, ఎక్కువగా ఆయిల్స్ ఉండవండి, మితంగా యూజ్ చేస్తాము. పొద్దుగాల 5ంటికి వంట చాలు చేస్తే బువ్వయాళ్లకు తీసుకుపోయి లంచ్ బాక్స్ ఇచ్చొస్తారు. చిన్నగా చాలు చేసిన ఈ వంటర్రా ఇప్పుడు 25 మందికి పనిస్తుంది, 300 మందికి మంచి బువ్వ పెడుతుందట. మనకి మంత్లీ వచ్చేసి సింగిల్ పర్సన్ అయితే 6800 అండ్ ఇద్దరు మనుషులు అయితే 7800, ముగ్గురు మనుషులు అయితే 9800. ఈ విధంగా మనకి ప్యాకేజెస్ ఉన్నాయి. హైత్నారు, మునుగనూరు, మళ్ళీ అల్మాజ్ కూడా, నంది హిల్స్, శంషాబాద్ దాకా పోతున్నాను. ఆల్మోస్ట్ 26 బాక్స్ ఇస్తానండి. దావతులకు ఆర్డర్ చెప్పితే క్యాటరింగ్ వాళ్ళే వండుకొని తీసుకొచ్చినట్టు వీళ్ళు టిఫిన్ బాక్సులు తీసుకొచ్చి ఇస్తున్నారు అన్నట్టు. తినేటోళ్లకు మంచి తిండి దొరుకుతుందన్న తూర్తి వీళ్ళకింత ఆమ్దాని ఐడియా సూపర్ ఉన్నది కదా.